అందరూ గమనించండి ప్రతి విషయం. వాళ్ళ ఆచారాలని, అలవాట్లని, భాషని, వీటన్నింటినీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గీతా కృష్ణ ఓకే సార్. అర్థం నెక్స్ట్ డేటా నెక్స్ట్ దీపక్ దీక్ష బీరం మగవాడ శ్రీ శ్రీ దీపిక చూడమ్మా విశాల్ నెక్స్ట్ సంతూర వారు నిర్వహించిన సంపర్క డ్రాయింగ్ క్లాసెస్ ముగింపు కార్యక్రమంగా నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ తిమ్మేరు వీరేంద్ర గారికి, బాలరాజు గారికి నా ముందుగా నమస్కారం. అలాగే ఇక్కడ చేసిన పెద్దలకు నా నమస్కారాలు, తల్లిదండ్రులకు, పిల్లలకు రాజు వారి తల్లిదండ్రులకు నమస్కారం. పిల్లలకి ఆడవేడుగా మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్ అవ్వాలంటే ఈ సమ్మర్ క్లాసులు కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి సంగీతం ఇష్టం ఉంటుంది. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వెలికి తీసి ఇలా సమ్మర్ క్లాస్ నిర్వహించి చాలా అభినందనలు. పిల్లలు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. చాలా మంది పిల్లలు హాజరయ్యారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ చాలా మంది డ్రాయింగ్ టీచర్లు ఎవరు పెట్టుకుంటున్నట్టు లేదు. మా టైంలో కంపల్సరీగా డ్రాయింగ్ టీచర్స్ స్కూల్ చిన్నదైతే ఒకళ్ళు పెద్దదైతే ఉండేవారు. ఇప్పుడు కూడా డ్రాయింగ్ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉండదు డ్రాయింగ్ మీద, కానీ టీచర్స్ లేక ఈ మన సెల్ ఫోన్ అలవాటు పెడతారు. అలాంటిది ఇలా డ్రాయింగ్ క్లాసెస్, స్పోర్ట్స్ క్లాసెస్ ఎక్కువ నిర్వహిస్తే కొంచెం ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా చదువు మీద కొంచెం ఒత్తిడి తగ్గి దీనికి డైవర్ట్ అవుతారు. దీన్ని ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ పెట్టడానికి మా వంతు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. మా ట్రస్ట్ ద్వారా కానీ, నా పర్సనల్గా కానీ. నాకు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఒకసారి కృతజ్ఞత తెలుసుకుంటూ రవీంద్ర గారికి థ్యాంక్ యూ. ముందుగా శుభాకాంక్షలు. మేము బొమ్మలంటే వేయగలం కానీ మాట్లాడుకుంటే మాకు చాలా కష్టం. 22 years నుంచి సమ్మర్ క్యాంప్స్ అయితే, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయితే, పెయింటింగ్ కాంపిటీషన్స్ అయితే ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్ అయినప్పటికీ మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉండటం వల్ల శాఖవరం అనే గ్రామంలో మేము మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్కి పనిచేశాడు. అక్కడ ఈ కలర్స్ కానీ, ఈ పెయింటింగ్కి సంబంధించి కానీ ఏమీ తెలిసే కాదు. అప్పుడు దాని ఉద్దేశం అన్నమాట, ఈ సృష్టి ఆర్ట్ అకాడమీ స్థాపించడం అనేది దాని ఉద్దేశం. అంటే ఆర్టిస్ట్ వల్ల మా నాన్నగారు అయినప్పటికీ మేము తెలుసుకోలేకపోయాము. అందుకని దాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి దాదాపు ఎంతోమంది పిల్లలు నేర్చుకున్నారు. పెయింటింగ్ కేటగిరీలో 10 మంది గిన్నిస్ వరల్డ్ రికార్డు, రికార్డ్స్
సాధించారు. ఇంకా ఎన్నో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద ఎన్నో అవార్డు తీసుకున్నారు. పేరెంట్స్ కూడా వారు ఎంకరేజ్